ఇల్లందు పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ 3 జిల్లాల స్థాయి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మిత్రుల మధ్య క్రికెట్ పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు సింగరేణి జిఎం కృష్ణయ్య, సిఐ సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ డివి, ఏఎంసీ చైర్మన్ రాంబాబు తదితరులు క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించారు. సీజన్ లో ఫొటోస్, వీడియోస్ తీస్తూ బిజీగా గడిపే ఫోటోగ్రాఫర్లు స్నేహపూర్వక వాతావరణంలో తాము ఫోటోగ్రాఫర్లుగానే కాకుండా క్రీడాకారులుగా కూడా రాణించగలమని క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా క్రికెట్ పోటీలో పాల్గొంటున్నారు. కొంతమందికి సీజన్ ఉండడంతో వారికి తోటి ఫోటోగ్రాఫర్లు చేదోడుగా ఉంటూ క్రీడా పోటీల్లో అందరూ పాల్గొనేలా ఒకరికొకరు సహకరించుకుంటూ స్నేహపూర్వక క్రికెట్ పోటీలను ఆస్వాదిస్తున్నారు. ఇరువురి మధ్య పరస్పర స్నేహభావం ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు మారుతి ప్రకాష్, అనిల్, సుమిత్ర, చిన్ని, యూనిస్, మదన్, పప్పు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఒక్కసారి పోవా పూలమాల వేసి మన మొదటి మ్యాచ్ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, థ్యాంక్ యూ సార్, సిఐ గారు కూడా వేయాలి. రాంబాబు గారు కూడా ఏఎంసీ చైర్మన్. ఇప్పుడు మొదటి మ్యాచ్ ఫస్ట్ కెమెరా కనిపెట్టింది వారు. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసుకొని ఒక సోదరభావంతో ఉందామనే ఆలోచనతో మీరు పెట్టుకున్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క కెమెరాను కనిపెట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పార్టిసిపేట్ అవుతారు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు కూడా ఈ సెల్ ఫోన్లు వచ్చినాక పాపం వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా ఇబ్బందులు పడటం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వారి యొక్క వృత్తి ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మీరు ఒక సంఘటితంగా ఉండడం కోసం ఉపయోగపడేది క్రీడ. మిమ్మల్ని సంఘటితపరిచి లేకపోతే మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా ఒక మార్గాన్ని అన్వేషించే క్రమంలో ఇది ఒక వేదికగా మీకు తోడ్పడుతుంది. కాబట్టి మీరు ఫ్రెండ్లీ మ్యాచ్, అంటే దీంట్లో ప్రొఫెషనల్ ప్లేయర్స్ లేకపోయినా ఇది ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. 3 జిల్లాల ఫోటోగ్రాఫర్స్ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మంచి మానవ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారని, మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తూ ఇంత మంచి ప్రోగ్రాము రెగ్యులర్గా కంటిన్యూ, అంటే ఒకే జిల్లాలో కాకుండా వేరే వేరే జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే ఇంకా మరింత బాగుంటుందనే ఉద్దేశం మీద కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ లో ఉన్నటువంటి ఇల్లందు ఫోటోస్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు నుంచి వారం రోజుల పాటు జరపడుతుంది. శుభ మధ్యాహ్నం. యాక్చువల్గా వీళ్ళు మన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వీళ్ళిద్దరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి, అలాగే వచ్చేటటువంటి టీంలు అందరికీ మంచి జరగాలని, అందరూ సహృద్భావంతో ఈ క్రికెట్ను బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం.
మీ అందరూ కూడా ఒకే వేదికకి వచ్చి ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తూ మనకున్నటువంటి మానవ సంబంధాలు అనుబంధాలు మంచిగా పెరిగే విధంగా ప్రశాంతంగా తెలిపే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కూడా ఆన్లైన్ ప్రాబ్లం వస్తుంది, శాంతి భద్రత. అంటే క్రికెట్ కాడ పల్లె ప్రాంతంలో జరిగేటువంటి వింతలు వేరు ఉంటాయి. దాని మనం కూడా పల్లె ప్రాంతాలు అంటే ఇలాంటి ప్రాంతాల్లో బయట నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా వారికి ఇచ్చే ప్రేరణ గౌరవిస్తూ కళాకారులందరూ కూడా క్రికెట్ ఆడుకునే వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే క్రీడల్లో పాల్గొనే వాళ్ళు కూడా ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ ఈ ప్రకారంగా ఆడుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో ఫోటోగ్రఫీ అండ్ వీడియో వారి తరఫున పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ఒకే జిల్లా కాకుండా ఇప్పుడే 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసిన అతిథులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల అసోసియేషన్ పక్షాన చిరు సత్కారం ఉంటుంది. మణుగురు కూడా ఖమ్మం సార్. ఎంతమంది? 11 మంది. మన 14 మంది పేర్లు ఇస్తే వాళ్ళు 11 మంది దిగుతారు. బాలేండి ఒకసారి మా మహిళలు ఆడతారంట. టాస్ గెలిచి మణుగూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్